సో నటుడిగా అంటే మామూలుగా అయితే నాన్న నటుడు, నట శిక్షకుడు కదా. పిల్లలకి అది రావచ్చు, రాకపోవచ్చు, ఆ ఇంట్రెస్ట్ అనేది. మీకు ఆ తండ్రి అలా చెప్తూ ఉంటే ఎలా ఉండేది మీకు ఆయన్ని? కొంతమందికి అయితే ఏంద్రా ఇది అని అనేవాళ్ళు కూడా ఉంటారు, కానీ మీకు ఎలా ఉండేది? సార్ చిన్నప్పటి నుంచి మా వాతావరణం ఎలాంటిదంటే ఇన్స్టిట్యూటే. స్కూల్ అయిపోయిన తర్వాత మాకు మధ్యాహ్నం స్కూల్ అయిపోయేది. నేను సరే ఇంకా చెన్నైలో అయితే మీరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అయితే అప్పటికి నేను స్కూల్ వెళ్ళే ఇది కాదుగా, పిల్లవాడిని తాగుతుండేవాడిని. మా అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుంది, ఎవరు లేరు చూసుకోవడం, ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి అక్కడ వదిలిపెడితే అక్కడ పాకడం అంతే. పాఠాలు చెప్పుకుంటా ఉంటది అంతే. నా లైఫ్ అంతా పాకడాలతోటి ఎక్కడంటే స్కూల్, అదే ఇన్స్టిట్యూట్ లోనే. సో ఆ తర్వాత ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళిన మొదలుపెట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళాం, వచ్చేసి అప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేది లేదు, ఏది చెన్నైలో. మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా నాన్న తాలూకు స్టూడెంట్స్ అంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మాస్టర్ అనుకుంటే వీళ్ళంతా ఏంటి కూర్చొని సరదాగా బిర్యానీలు ఇంకోటి ఇలా వండుకొని తినడం, ఏ సబ్జెక్టు గురించి మాట్లాడుకోవడం. మినిమం ఒక 5-6 మంది 10 మంది రోజు అలా కూర్చొని మాట్లాడుకోవడం సబ్జెక్టుల గురించి, యాక్టింగ్ గురించి, దీని గురించే ఉండేది. అప్పుడు నాన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు మీకు ఇప్పుడు మాకు తెలిసిన ఎవరైనా ఉన్నారా? రాణి ప్రసాద్ గారు ఉన్నారు, అందరూ ఒకరు కాదు. రాణి ప్రసాద్ గారు, నారాయణరావు గారు, జీవి నారాయణరావు గారు, ఓకే. సో వీళ్ళందరూ సుధాకర్, వీళ్ళంతా రజనీకాంత్ గారు, ప్రదీప్ శక్తి గారు అయితే ఆయన పర్సనాలిటీ జైజెంటిక్ పర్సనాలిటీ కదా. ఉన్నాడు మీసం ఇంకోటి. ఆయన ఇవన్నీ యాక్టింగ్ అని వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి న్యూయార్క్లో అనుకుంటా హోటల్ పెట్టాడు. మేము న్యూ జెర్సీలో దిగాం షూటింగ్. ఓకే. చింతకాయల రవికి అప్పటికి ఆయన లేడు, అసలు ఇండస్ట్రీ లేడు, అసలు లేడు. అక్కడికి వెళ్ళిపోయాడు. అవును, అక్కడికి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఉన్నాడు. అయితే అది నాకు తెలియదు ఆయన అక్కడికి వెళ్ళాడని సంగతి కానీ ఇంకోటి కానీ తెలియదు. దిగిన తర్వాత క్యాజువల్గా ఆయన అడిగారంట ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారంటే ఇలా వెంకటేష్ బాబు గారు ఉన్నారు, న్యాచురల్గా తెలుసు ఆయనకి పలానా సినిమా వస్తుందని. ఆయన రెస్టారెంట్ నుంచి భోజనాలు రావాలి. ఓకే. సో పలానా యాక్టర్స్ ఉన్నారు, ఆయన హోటల్కి ఇచ్చారనమాట. సో ఫుడ్ మాకు అక్కడి నుంచి రావాలి. పలానా రాజీవ్ కనకాల అవునా, మా గురువు గారు అబ్బాయి గురుపుత్రుడు, ఇగో ఆడి కోసం అని చెప్పేసి సపరేట్గా నాకు కొంచెం వండి ఎక్కువ పంపించారు. అని చాలా జాగ్రత్తగా చూసుకో, నాకు ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన కోఆర్డినేటర్ ఉన్నాడు కదా, నీకు ఏదైనా మంచి నేను ఏమైనా సరిగ్గా చెయ్యాలంటే నువ్వు అతన్ని నా రెస్టారెంట్కి తీసుకురా భోజనానికి సాయంత్రం ఎప్పుడో షూటింగ్ అయిపోయిన తర్వాత. ముందైతే వాడికి జాగ్రత్తగా తీసుకెళ్ళు, వాడికి మాత్రమే ఇది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేశారు. అంటే సాయంత్రం మళ్ళీ నన్ను తీసుకెళ్లారు. భయ్యా నువ్వేంటో, అదేదో భాషలో ఉంటుంది కదా, నువ్వేదో నీ పేరేంటో తెలియదు కానీ అన్నట్టుగా. ఆయన ఏంటి నీ గురించి అడుగుతున్నాడు, సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలి భయ్యా నువ్వు, మా ఇంకా చాలా ఉంది షూటింగ్ అంటే సరే వస్తున్నానులేండి. ఆయన నాకు తెలిసిన అంకులు. కాకపోతే నా ఊహ తెలిసిన తర్వాత ఆయన కలిసింది ఎప్పుడు లేదు. ఓకే. ఆయన నన్ను చిన్నప్పుడు చూసిందే. రాజు కనకాల అనేది పట్టేశారు అంతే. నన్ను ఎప్పుడూ చిన్నప్పుడు చూసింది. తర్వాత నేను మళ్ళీ పెద్దగా అయిన తర్వాత అక్కడ చింతకాయల రావు అప్పుడు పెద్ద యాక్టర్ అయ్యేటప్పటికి ఆయన లేడు, ఆయన ఇండస్ట్రీలో లేడు, వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నేను యాక్టింగ్ మొదలు పెట్టేసరికి ఇండస్ట్రీలో ఉన్నాడు. బట్ ఇదిగోండి ఈ మెయిన్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఉన్నాడు అప్పటికి వెళ్ళిపోయాడు. సో అలాంటి ఇదంతా అలాంటి వాళ్ళంతా వచ్చి చేశాడా గురుపుత్రుడికి? చెప్పాడా అప్పుడు సంగతులు చెప్పాడా? అన్ని సరదాగా కంపల్సరీ ఇంటికి వచ్చేవాళ్ళం. నాన్నగారు మాకు అది చేసి పెట్టేవాళ్ళు, ఇది చేసి పెట్టేవాళ్ళు, ఇవన్నీ చెప్తుండేవాళ్ళు. సరే ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఓకే. ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరు చూసుకోవడానికి లేరు, ఇన్స్టిట్యూట్కే. అంటే మాకు ఇంకొక 2 గంటల సేపు ఇన్స్టిట్యూట్లోనే గడపాలి, 5:30-6 గంటల వరకు. ఓకే. సో 6 గంటల వరకు మిగిలిన జరిగే క్లాసులన్నింటిలో మేము ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళం వాళ్ళతో పాటు ఇంప్రవైజేషన్స్ అన్ని. ఏది చిన్నప్పటి నుంచి. సో అలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, థియరీ లేదు.
థియరిటికల్గా, ఎందుకంటే థియరీ క్లాసులో కూర్చోలేదు. ఆ వయసులో ఏం చెప్పినా ఏం అర్థమవుతుంది థియరీ. సో తర్వాత మెల్లగా నేను బాలానందము, బాలభవను ఇవన్నీ చేసి, మళ్ళీ తర్వాత మా ఇన్స్టిట్యూట్లోనే సమ్మర్ కోచింగ్ క్యాంపులు చేసి, ఆ తర్వాత మా ఇన్స్టిట్యూట్లో తర్వాత మధ్యలో ఆన్ అండ్ ఆఫ్గా నేను డిప్లొమా కోర్స్ చేసి బిఏ థియేటర్ ఆర్ట్స్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను తెలుగు యూనివర్సిటీలో. నా కోసమే పెట్టినట్టు, లేకపోతే నేను బిఏ కూడా చేసేవాడిని కాదు. ఓకే. సో అది చేసి అక్కడి నుంచి ఎంఏ చేశాను. సో నాన్నగారి కోరిక మేరకు ఎంఏ చేశాను. ఈ ప్రాసెస్లో బిఏ జాయిన్ అయిన తర్వాత రోజు వీళ్ళు నాకు క్లాసులో ఏదైతే ఏం పాఠం అయితే చెప్తారో దాన్ని క్లారిఫై చేసుకోవడానికి నాన్నతో క్లాసులు. ఎక్కడో అమెరికా మనం పోవడం ఏంది, ఆయన శిష్యుడు అక్కడ పేరు పొందిన ప్రదీప్ శక్తి అంటే ఆ రోజుల్లో అసలు ఆయన చూస్తే జనాలు దడుచుకునేవాడు. అసలు పిల్లలైతే దడుచుకునేవాడు, అసలు చిన్నపిల్లలు. ఆయన దడుచుకోవడం ఏంటి సార్, రాజేంద్ర ప్రసాద్ గారిని దడిపించాడు ఆయన సీనియర్ కదా రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా. ఈయన కూర్చొని రూమ్లో కూర్చునేవాళ్ళు. రూమ్లో ఉండే ప్రసాద్ నువ్వు గనక వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా. ఈయన పాపం సన్నగా పక్కగా పీలగా ఉండేవాడు. తీసుకురా అది తీసుకురా, లేకపోతే ఎదుగో బ్లేడ్ పెట్టి కోస్తా, ఇలా భయపెట్టేవాడంట. ఓకే. ఇవి విన్నాను నేను. అంత మనిషి కూడా అట్లా ఉంటాడు మరి, హైట్ సరదాగా భయపెట్టేవాడు అనుకోండి. అదే రజనీకాంత్ కూడా వచ్చినట్టు మీకు జ్ఞాపకం ఉందా? అసలు జ్ఞాపకం లేదు కదా. ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టిట్యూట్ 73 అంటే అప్పుడు హార్డ్లీ 6 నెలల పిల్లోండి. సో మొత్తం ఆయన రజనీకాంత్ గారు బ్యాచ్ అయిపోయేసరికి నాకు రెండేళ్ళు ఉండి ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ రజనీకాంత్ కూడా. కానీ ఎప్పుడైనా రజనీకాంత్ మరి తర్వాత కాలంలో నాన్నగారిని కలవటం, కలిసి ఉంటారు కానీ ఇంటికి రావడం అన్నీ జరగలేదు. నాన్న ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు కలిసి ఉంటారేమో. ఎందుకంటే రజనీకాంత్ గారి పిఏ ఎప్పుడు ఉన్నారు విఠల్ ప్రసాద్ గారు అని, ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. ఆయన కూడా యాక్టింగే. ఆయనే ఇప్పుడు మేనేజర్ రజనీ గారికి. ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. మొత్తం అంతా ఆయనే చూస్తాడు. సో ఆయన ద్వారా కలిశారు. సో మొత్తానికి అలాంటి స్టాల్ వార్డ్స్కి నట శిక్షకుడు, నటనలో మెళకువలు నేర్పినటువంటి గురువు, ఆ గురువు పుత్రుడు మీరు. చాలామంది అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, తర్వాత అడియార్ నుంచి సుబలక్ సుధాకర్ గారు, రామ్కి గారు, అరుణ్ పాండ్యన్ గారు, సుభాకర్ గారు, తమిళియన్స్ కూడా వాళ్ళు మదర్ దగ్గర, అమ్మ దగ్గర. నాజర్ గారు వచ్చి మదర్ దగ్గర, నా మదర్ దగ్గర నాన్న కూడా ఉన్నారేమో అప్పటికి. నాజర్ గారికి కూడా లక్ష్మి గారు గురువా? శ్రీనివాసన్ గారు అని మలయాళంలో మంచి రైటరు ప్లస్ యాక్టరు. ఓకే. మలయాళం ఆయన కూడా. సో వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఫస్ట్ సెకండ్ బ్యాచ్ నుంచి, ఓకే, మినిమం ఆఫ్ ఈచ్ బ్యాచ్ నుంచి 7-8 మంది దే ఆర్ సెటిల్డ్ ఇన్ ఇండస్ట్రీ. అక్కడి నుంచి చూస్తే మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత బయటికి మొన్న అంటే బిఫోర్ మా అమ్మ చనిపోక ముందు వరకు క్లాసులు తీసుకున్నారు, ఆ తర్వాత ఆపేశాం. అంతవరకు యాక్ట్ చేస్తున్న వాళ్ళలో మినిమం ఈచ్ బ్యాచ్ నుంచి ఒక 4-5 ఈజీగానే సెటిల్ అయ్యారు ఇండస్ట్రీలో. యాక్టర్స్గా సెటిల్ అయ్యారు, డైరెక్టర్స్గా సెటిల్ అయ్యారు. అదే అంటే ఆ పీరియడ్లో చూసుకుంటే ఎక్కువ మంది వీళ్ళ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే. ఇప్పటికీ పలానా వాళ్ళు వచ్చి జీటీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్ వచ్చి, అన్నా నేను ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ని. అవునా, సంతోషం. వాళ్ళు వచ్చి నా దగ్గర ఏదో కట్ చేస్తే వాళ్ళు ఎవరో చెప్తారు, సార్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆయనే డైరెక్టర్ ఉంటే. వాళ్ళేమో చాలా హంబుల్గా ఉంటున్నారు నా దగ్గర. నేర్చుకుందేమో వాళ్ళ దగ్గర, నా దగ్గర ఎందుకు బలెవరు మామూలుగా ఉండండి, నేను కాదు కదా గురువుని. చాలామంది ఈవెన్ ఇప్పుడు సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. అలా 100 సంఖ్యలో ఉంటారు కదా. మినిమం మొత్తం అందరినీ కౌంట్ చేసుకుంటే ఇప్పటిదాకా 73 నుంచి మొన్న 2018 వరకు 18 వరకు చెప్తానున్నారు. ఎన్ని సంవత్సరాలు? 73లో స్టార్ట్ చేశారా? 73లో అక్కడ
అదే. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్. చెన్నైలో. అక్కడి నుంచి మీరు కనుక చూసుకుంటే వందల సంఖ్యలోనే ఉన్నారు. ఓవర్ ది ఇయర్స్ ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాడండి, డైరెక్టర్ అయ్యాడండి. ఇక్కడ మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఎవరు? ఓమర్ అని. ఓమర్. వాడు ఎక్కడి నుంచో సుడాన్ నుంచి వాడు ఇక్కడ తెలుసుకొని మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ పట్టుకొని ఇక్కడ ఇండియాకి వచ్చి వాడు ఇక్కడ కట్టి వాడు జాయిన్ అయ్యి వాడంటూ వాడు ఇక్కడ సపరేట్గా రూమ్ తీసుకొని, ఫస్ట్ వచ్చినప్పుడు వాడికి రూమ్ లేదు కదా, వాడు ఎక్కడ హోటల్లో 2-3 రోజులు ఉన్నాడు. వాడు కాస్ట్ ఎక్కువ అవుతుందంటే 2 రోజులు మా ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు లేదు తెలీదు, హోటల్లో ఉన్నాడు 3 రోజులు. ఆ తర్వాత రూమ్ తీసుకున్నాడు. 2 years డైరెక్షన్ కోర్స్ వాడు చేసి డిప్లొమా ఫిల్మ్ ఇక్కడ వాళ్ళని చేయడానికి ఇబ్బంది పడతారేమో, వాడు ఇక్కడ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఫ్రీ పర్మిషన్లు తెచ్చుకొని డిప్లొమా ఫిల్మ్ చేసి సుడాన్ వెళ్ళాడు. సుడాన్ వెళ్ళి అక్కడ డైరెక్షన్లు కూడా చేశాడు. హ్యాపీ కదా. తెలుగు అక్షరం రాదు అతనికి, ఇంగ్లీష్ కూడా నో వాట్ డు యు టాక్ రాజా, వాట్ ఈస్ దిస్, నో వాట్ ఈస్ దిస్, నో ఇన్షాల్లా నో యూ కాంట్ డూ దాట్ అని మాట్లాడేవాడు. తెలుగులో శ్లోకాలు చెప్పి మాకేంటంటే డిక్షన్ కోసం అని చెప్పేసి ఈ సుప్రభాతం ఇవన్నీ పలికిస్తారు. సో అవన్నీ కూడా చెప్పేవాడు, స్పష్టంగా రావడం కోసం అవన్నీ పలికేవాడు. ఓకే. మేమే ఆశ్చర్యం అంటే వీయమ్మ మిగతా లోకల్గా ఉన్న వాళ్ళకి సరిగ్గా పలకడం రాదు, వీళ్ళు బ్రహ్మాండంగా పలికేస్తున్నాడు కదా అని. ఇట్ వాస్. సో అది గురువు మహత్యం, అది అనుకోవాలి కదా. ఎక్కడి నుంచో వచ్చాడు అంటే ఇక్కడ కదా, ఇండియన్ అయితే వేరే స్టేట్ని అనేది అనుకోవచ్చు నేర్చుకున్నాడు. అసలు మనకు సంబంధమే లేని కదా. సోడాన్ ఎక్కడో సోడాను, అక్కడి నుంచి వచ్చాడు. సోడాన్లో ఏం మాట్లాడతారు, ఏ లాంగ్వేజ్?